ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఇంట్లో ఈరోజు టిఫిన్ ఏం వేస్తున్నారు ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మార్నింగ్ లేచిన కాంచి చాలా పనులు మా ఇంటికాడ ఆడవాళ్ళని చేసుకున్నారండి. ఉదయం లేచి మొత్తాన్ని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్గా అయితే దేవుడికి పూజ చేసుకున్నారండి. పూజ చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాన్ని మొదలెట్టారండి. చూసారు కదండి, ఏ కార్యక్రమం చేయాలి మొదట ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కార్యక్రమం మనకి టిఫిన్ అండి. టిఫిన్ అయితే మా ఇంట్లో మా మిస్సెస్ అన్నీ రెడీ చేస్తుందండి, వేస్తున్నా టిఫిన్. అవి మనం తినే ఉందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరట్టు వేసుకుందాం. పెసరట్టు కావాల్సిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు నానబెట్టుకోవాలి 1 గంట సేపు, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీని రెడీ. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాం. పెసరపప్పు చూపించాను కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పెట్టుకోవాలి. చేసుకున్నాక పాన్ పెట్టుకొని నూనె వేసుకొని, నూనె వేడయ్యాక మనం పెసరట్టు వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, మిక్సీలో వేసాం కదండి ఆల్రెడీ, లైట్గా వేసుకుని సరిపోద్ది. అంటే పిల్లలు తినరని మిక్సీలో వేసాను. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేసుకుని వెళ్తుందండి. ముక్కలు జీలకర్ర చట్నీ తయారు చేసుకుందండి. పల్లీలు ఆకుపప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా గుల్లపప్పు, 2 ఎల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క వేయించి పెట్టుకున్నానండి. ఇవి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. రుచికి సరిపడినంత నేను కల్లుప్పు వేస్తున్నానండి. పచ్చపిచ్చని నలిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోండి. మన పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక కప్పులో తీసుకొని పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. మార్చుకోకర్లేదు, దులిపాయ ముక్కలు మాడిపోతాయి. చూడండి, బాగా కాలిన పెసరట్టు. కొంచెం నేను దసరగా ఇలా ఉంటుంది, ఇలా మందంగా వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పెసరట్టు మరో పెసరట్టు కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ అయితే పెసరట్టు వేసారండి. పెసరట్టు కొబ్బరి చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కాదండి, శనగ చట్నీ అండి. పల్లీలు శనగలు కలిపి పల్లీ చట్నీ అండి.
చాలా బాగా వచ్చిందండి. అచ్చం అట్లా తిన్నట్టుగా ఉందండి. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, కారం కూడా సరిపోయిందండి. బాగుంది. ఇందులో అల్లం జీలకర్ర వేసారండి. అబ్బాబ్బా ఏం టేస్ట్ వస్తుందండి. ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకాను అంటే ఇంకో రెండు చెప్పానండి మళ్ళీ ఏమని చెప్పేసి. చాలా టేస్ట్ వచ్చింది. నేను 2 గంటలు ఎక్కువ తిన్నానండి, కానీ అది తినాలనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాను. తింటే ఇంటికాడ ఒకసారి ఇలా చేసుకొని తినాలి. అంత సేపు హోటల్కి వెళ్ళి తింటాం మనం, కానీ ఇంట్లో కూడా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తామండి. నేనే కాదు, ఇంట్లో అందరం కూడా టిఫిన్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రేపు లక్ష్మీదేవి వ్రతం కదండి. మార్కెట్కి వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చుకుందండి. అంటే పళ్ళు కాయలు ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చుకుందామండి. రేపు వరలక్ష్మీదేవి వ్రతం కోసం మార్కెట్ కూడా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇక పళ్ళు, తమలపాకులు, పూలు, ఫ్లవర్స్ ఇవన్నీ కొన్నాం ఫ్రెండ్స్. రేపు పూజ నిమిత్తం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ కంప్లీట్ అయినట్టే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. పక్కన గంట సింబల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీ సపోర్ట్ అనేది తప్పకుండా నాకు కావాలి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఇంకా మంచి మంచి వీడియోలు కూడా తీయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.